నమస్కారం అండి. ఈరోజు ఆక్స్ఫర్డ్ స్పోర్ట్స్ మీట్ ఇక్కడ ఏకాలని గ్రౌండ్స్లో ఏర్పాటు చేయడం, దానికి మా ప్రీతం మాస్టర్ కలబందరావు గారు రీజనల్ ప్రిన్సిపాల్, ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేయడం, నన్ను ఆహ్వానిస్తూ పిల్లలు వాళ్ళ వేషధారణతో పాటు అనేక నృత్యాలు, అనేక విధమైన విన్యాసాలు, ఈ యాక్టివిటీస్ కూడా బాగా ఫాస్ట్గా చేస్తామని చూసాం. విద్యతో పాటు నైతిక విలువల్ని, అలాగే స్పోర్ట్స్ని, క్రీడలను ప్రోత్సహిస్తాం. వాళ్ళ మానసిక ఉల్లాసాన్ని, మనోధైర్యాన్ని నింపే కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు స్కూల్ చేస్తుంది. బాగా నేర్పిస్తున్నారు, చదువుతో పాటు అన్నీ నేర్పిస్తున్నారు. వన్ ఆఫ్ ద స్కూల్ ఆక్స్ఫర్డ్ స్కూల్ అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ, ఇంకా భావితరాలకి ఇంకా మరిన్ని సేవలు అందించాలని చెప్పని ఇక్కడ ఇబ్రహీంపట్నంలోకి గుంటూరు నుంచి ఇక్కడికి ఇబ్రహీంపట్నానికి ఆక్స్ఫర్డ్ స్కూల్ వచ్చినప్పుడు పర్మిషన్ లేదు, మీరు వెళ్ళటానికి లేదని చెప్పనేసి అని మా మేడం, మా మిస్సెస్ అయిన చిన్నబోయిన రాదా ఆ రోజు జడ్పీటీసీ, మీరు వెళ్ళటానికి లేదు, స్కూల్ ఓపెనింగ్కి వెళ్ళొద్దు అని అంటే, నేను విద్యను అందిస్తానికి ఇక్కడికి వచ్చారు, ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేస్తానికి వచ్చారు, వాళ్ళ విజ్ఞావంతులను చేస్తానికి వచ్చారు, మనం ఆగకూడదు, నేను వస్తున్నాను పాడిని అని చెప్పనేసి అని పర్మిషన్ లేదని ఎంఈఓ కానీ వీళ్ళెవరూ రాకపోయినా సరే నేను వెళ్ళి ఆ రోజు స్కూల్ని ప్రారంభించాం. అలాగే వాళ్ళు అంత ఏకాగ్రతతో, అంత మనోధైర్యాన్ని ప్రజల్లో నింపుతూ మంచి రిజల్ట్ని తీసుకొస్తున్నారు. అలాగే క్రమశిక్షణ మార్పుగా ఉంటున్నారు. వీరు ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పని ఎక్కువ బ్రాంచులు పెట్టి ఇంకా వేలాది మందిని మంచి భవిష్యత్తుని, వాళ్ళ పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం.